మీడియా వైఖరి ఎలా ఉందండి? అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మీడియా మీకు తగిన స్పేసెస్ ఉందా తెలుగుదేశం పార్టీ? అంటే మీడియా వాస్తవంగా చంద్రశేఖరరావు గారి కనుసరణాలని చెప్పని ఆలోచనతో మొట్టమొదలైనే వరంగల్ సభలో చిన్నపాటి అంశాలను కూడా ఊహించిన విధంగా వచ్చినటువంటి ప్రసారాలను కూడా వాటిని అన్వయించుకొని 2 కిలోమీటర్ల లోతు పాత పెడతా అని చెప్పని ఆనాడు నిర్భయంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, బాటంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా మీడియాను కంట్రోల్ చేస్తానంటే మాట ఏనాడు చెప్పలేదు. కనుక అధికారం చేతిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే మీడియా నాట్ టువర్డ్స్ టిఆర్ఎస్, మీడియా టువర్డ్స్ టీడీపీ. దానికి కారణం చెప్తున్నానంటే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఒక వార్తలు కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి ఎక్కువ కవరేజ్ ఇచ్చినటువంటి వాళ్ళ మీడియా హౌసెస్ టిఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయినాయి అనేటువంటి వాదన. దాని ఇన్ఫ్లుయెన్స్లు అంటే అధికారం అడ్డు పెట్టుకొని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి ఆలోచన చేస్తుంది కనుక పబ్లిక్ వేదికలనే ఆయన వార్నింగ్ ఇస్తుంది కనుక కొంతమేరకు మీడియా కూడా ఇబ్బంది పడుతుందని భావిస్తున్నారు. ఇది శాశ్వతంగా ఉండదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొంతమేరకు వాళ్ళు ఇవ్వలేకపోయినా వాళ్ళు తప్పకుండా ప్రజలలోకి రావాల్సిందే. పత్రికలైనా ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రజల కొరకు పనిచేయవలసిందే, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్ళవలసిందే. కొంతమేరకు తాత్కాలికంగా ఇబ్బంది పడడం మేము దాన్ని సరైతని భావిస్తాం. ఆంధ్ర మీడియా ఏదైతే సోకాల్డ్ ఆంధ్ర మీడియా ఉందో వాళ్ళు కూడా వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి దాదాపుగా దే హావ్ దే టోల్డ్ ద లైన్ ఆఫ్ టీడీపీ. వాస్తవంగా మీడియాకు ఆంధ్ర మీడియానో, నార్త్ మీడియానో, సౌత్ మీడియానో, వెస్ట్ మీడియానో ఉండదని మేము భావిస్తలేము. కొన్ని సందర్భాల్లో కొందరు నా ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్నప్పుడు దాన్ని కొంత అర్థం చేసుకొని కొంచెం వెనక ముందు పోతుంటారు. అందులో ఇబ్బందులు తప్ప ఇబ్బంది పడుతున్నది స్పష్టంగా కనబడుతుంది. టీడీపీ కూడా ఇబ్బంది పడుతుంది, పత్రికా యాజమాన్యం, పత్రికా రంగం కూడా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఆ విధమైన వాతావరణం తెలంగాణలో కనబడుతుంది. అది ఎటువంటి తాత్కాలికం. ఈ అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఈ నియంత్రణ ఆలోచన ఉండేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతంగా లేవు. నియంతృత్వ ఆలోచనలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా 10 కాళ్ల పాటు వెలగలే. అది కాలగర్భంలో కలిసిపోయినటువంటి విషయం మనం చూసినాం గతంలో. ఇప్పుడు కూడా అది జరగబోతుంది. కానీ చెప్పండి, అవినీతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అవినీతి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణలు ఆ ప్రభుత్వం మీదకి వచ్చినంతగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరకడంలో పెట్టాలా, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని ఇబ్బంది ఇరకడంలో పెట్టి నడిపించాలనే ఆలోచనతో అక్కడ అభివృద్ధి పథానికి సహకరించాలని ఆలోచన లేనటువంటి ప్రతిపక్ష నేత అక్కడ ఉన్నాడు. ఇక్కడ ప్రతిపక్షం అన్ని విధాలుగా ప్రజా ప్రయోజనాలు ఉపయోగించి ఎన్నోళ్ళ కోరికతో వచ్చినటువంటి ప్రజల ఆశతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అందరం సహకరిస్తామన్నా కానీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ నాయకుడు పోతున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా ఇబ్బంది పడుతుంది, వివిధ రాజకీయ పక్షాలు ఇబ్బంది పడుతున్నాయి, వాటిని రికడం పెడుతున్నాడు. కనుక మేము ఏది మాట్లాడినా వాస్తవాలు తెలియపరిచినా కానీ దబాయించేటువంటి పరిస్థితి. కనుక ఇవన్నీ కూడా గుండు సూదులను ముళ్ళగట్టంత మాత్రాన అవి బయటకు రాకుండా మనవు. అదే విధమైనటువంటిది కొన్ని అవినీతి ఆరోపణలు మీరు వేగ్గా చేస్తున్నారు తప్ప స్పెసిఫిక్గా చేస్తున్న పరిస్థితి కనపడలేదు. ఈ రోజులలో ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పాలకులు టైలర్ మేడల్ కండిషన్ అనే విధంగా తనకు అనుకూలంగా చేసుకునే పరిస్థితులలో మనం చూస్తూనే ఉన్నాం. జరుగుతున్నటువంటి పనుల్లో నాణ్యత లోపం ఉంది, జరుగుతున్నటువంటి పనులలో ఎక్కువ మొత్తంలో టెండర్ వేసినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా అవినీతికి తార్కాలు. అవన్నీ వాటిని మసిపూసి మాడికాయేసినంత మాత్రాన ప్రజలు తెలుస్తలేదు, ప్రతిపక్ష తెలుస్తలేదని చెప్పనే భావన పాలకపక్షంత మాత్రాన అది ఆగదు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి తప్పకుండా. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రజా కోర్టులో కేసీఆర్ ప్రభుత్వం శిక్ష పడడం ఖాయమని చెప్పని మేము పూర్తిగా నమ్ముతున్నాం.